హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటో కొత్తిమీరకు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే పల్లీలను అయితే తీసుకొని ఇవి ఆయిల్ అయితే యాడ్ చేయకుండా ఫ్రై అయితే చేసుకోండి. ఇవైతే కొంచెం సేపు స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకొని ఇవైతే ప్లేట్లకి అయితే వేసేసుకుందాం. ఇవైతే ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిలోనైతే ప్లేట్లకి అయితే వేసేసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ అయితే కొత్తిమీరలను అయితే యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని అందులోనే కొన్ని మెంతులను అయితే యాడ్ చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే యాడ్ చేసుకొని ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసి వీటినైతే ఫ్రై అయితే చేసుకోండి. వీటినైతే మొత్తం మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకొని ఇవైతే వేరే ప్లేట్లోకి వేసేసుకొని ఆ తర్వాత అందులోనే ఒక పెద్ద సైజ్ 4 టమాటాలు అనేది తీసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. వీటినైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకొని ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం పల్లీలను అయితే పొట్టు అయితే తీసేసుకొని చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ఎంచుకున్న కొత్తిమీరలని కూడా యాడ్ చేసుకొని అందులో మెంతులను కూడా యాడ్ చేసుకోండి. అందులోనైతే కొత్తిమీరలను అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే చిన్న రౌండ్ సైజ్ అయితే చింతపండుని అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఎల్లిపాయలను అయితే యాడ్ చేసుకోండి. ఒక 5-6 అయితే సరిపోతుంది. అందులోనే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి. ఇవైతే బ్లెండ్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే వీటినైతే బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోనే టమాటోలను అయితే యాడ్ చేసుకోండి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న టమాటోలను అయితే యాడ్ చేసుకొని ఇవైతే మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత అందులోనే కొత్తిమీర ఆకుని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే బ్లెండ్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. అందులోనే ఆవాలను కూడా యాడ్ చేసుకొని వీటినైతే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అందులోనే చిటికెడంత పసుపుని అయితే యాడ్ చేసుకొని ఇదైతే మొత్తం మంచిగా ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్నది అయితే వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకున్న తర్వాత రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.